హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఆమ్లెట్ రెసిపీతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చానండి. దానికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం అండ్ గరం మసాలా అయితే వేస్తున్నాను. ఆమ్లెట్ ఏంది మాకు తెలియదు అని మాత్రం అనుకోకండి. ఎవరీ వే ఆఫ్ మేకింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో నేనైతే నా వేలో అయితే మీకు చెప్తున్నాను, నచ్చితే మీకు కూడా చేసుకోండి. సో ఇక్కడ ఉప్పు అయితే మనకి ఎగ్స్లో చాలా తక్కువ పడుతుంది కదా, చూసి మాత్రం వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే క్రాక్ చేసి అందులోకి అయితే వేసుకొని మంచిగా బుడగలు వచ్చేంత వరకు అయితే మంచిగా విస్క్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఎస్ఎస్ క్రియేటివ్స్లో అయితే బ్రేక్ఫాస్ట్ సిరీస్ అయితే రన్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ సిరీస్ కూడా చూడండి. ఈరోజు అయితే మనకి ఇంట్లో మల్టీగ్రెయిన్ పిండి లేకపోయినా కూడా దాంతో అట్లు ఎలా వేసుకోవాలో అయితే ఇన్స్టెంట్గా నేనైతే మీకు కింద లింక్ అయితే షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ హెల్దీ కూడా అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకోసం అయితే ఇంత కష్టపడి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో మీలో కూడా చాలామంది బ్రేక్ఫాస్ట్ కోసం తల బాదుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళైతే ట్రై చేయండి. 90 టైప్స్తో అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ ఆమ్లెట్ మిక్చర్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వేసుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటే ఆమ్లెట్ అయితే రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.